హలో ఆల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన అమ్మమ్మల కాలం నాటి రాగిపిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రాగిపిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని పైన ఒక వైట్ క్లాత్ వేసుకొని కలిపిన రాగిపిండిని మంచిగా పరుచుకోవాలి. ఆ తర్వాత క్లాత్ని కట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత స్పూన్తో అక్కడక్కడ రాగిపిండి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల రాగిపిండి అనేది ఆవిరిలో మంచిగా ఉడుకుతుంది. ఆ తర్వాత క్లాత్ని మంచిగా కప్పి పైన కొంచెం వాటర్ చల్లి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన రాగిపిట్టులో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు కొబ్బరి తురుము, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే రాగిపిట్టు రెడీ అయిపోతుంది. మెచ్యూర్ అయిన ఆడపిల్లలు, డెలివరీ అయిన ఆడవారికి నడుము తగ్గటంలో ఎంతో మేలు చేస్తుంది. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.